కంటోన్మెంట్ భూములపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి నిజమైన హక్కుదారులను తేల్చాలని నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ ఎండి అమర్ అజీజ్ ఖాన్, లీగల్ సలహాదారుడు గడ్డం ఎబెల్ మాట్లాడారు. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి పొల్లారం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభానికి ముందే నిజమైన యజమానులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎకరాల కొద్దీ నవాబు వంతస్తులకు చెందిన భూములపై న్యాయ పోరాటం కొనసాగుతుండగా సదరు భూములలో నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। फोटो ले लीजिए। एबेल లా ఫామ్ అసోసియేషన్ మాది. మేము నవాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి 2 నెలల నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కంటోన్మెంట్ ల్యాండ్ విషయంలో ఏదైతే 2 ఎలివేటెడ్ కారిడార్ ఈ ప్రాంతం గుండా పోతుందో అది నిర్మించడానికంటే ముందు నవాబుల భూములన్నీ కూడా పరిశీలించి నవాబులకు న్యాయం చేసి అక్కడ స్థానికంగా నివసిస్తున్న నాయకులు కూడా ప్రజలకు కూడా న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భూములపై మరి పరిశీలించి ఒక ఎంక్వైరీ కమిటీని లేదా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ అందరికీ న్యాయం చేసి వీరితో పాటు అక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు కూడా న్యాయం చేయాలనేసి మేము ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నవాబ్ వారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం స్పందించి దిగి రావాలని కోరుతున్నాము. లేదా మేము సీఎంను కలిసి వారితో స్వయంగా మేము అపాయింట్మెంట్ తీసుకొని చర్చించి ఈ విషయంపై వారికి కూడా వినతి పత్రం ఇస్తామని నేను మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ భూములు కంటోన్మెంట్ భూములలో CS7 ఆఫ్ 1958, CS9/1 ఆఫ్ 1951, CS13 ఆఫ్ 1958 అండ్ ఇల్లా ఫక్రుల్ నవాబు మరియు నిజాం సర్కార్ భూములు, ఇక్కడ ఆస్మాన్ జాయిపాగా భూములు, వీరందరూ భూములు ఇక్కడ ఉన్నాయి. ఈ భూములలో థర్డ్ పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అసలు వారసులు రోడ్ల మీద ఉన్నారు. మరి ల్యాండ్ గ్రాబర్స్ మరియు ఇతరులు వచ్చి భూములు కబ్జా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఇక్కడ ఒక 2,500 ఎకరాలు ఉంటాయి. మొత్తం 2,500 acres ఆఫ్ ల్యాండ్ కంటోన్మెంట్లో ఉంటాయి. కారిడార్లో పోయేది ఎంత అనేది ఇప్పుడు ప్యారడైజ్ నుంచి ఈ డైరీ ఫామ్ రోడ్డు వరకు ఇరువైపులు 30 గజాలు పోతుందంటే కనీసము వాళ్ళు 100 ఎకరాలన్నా వాళ్ళు అక్వైర్ చేస్తున్నారు. అటు 100 ఇటు 100. మరి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి 300 కోట్లు కూడా మరి ఎక్స్చేంజ్ ఆఫ్ ధరలు చెల్లిస్తుంది అనేసి కూడా వినికిడి. ఇప్పటికంటే రక్షణ శాఖ చేతి ఉంది, కంటోన్మెంట్ దాన్ని పరిపాలిస్తుంది. ఈ భూముల విషయంలో కనీసం ఒక 10-15 ఏళ్ల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. ప్రభుత్వంలో కూడా మేము తీసుకెళ్ళాము. గత ప్రభుత్వంలో నిజాంకి సంబంధించిన భూములు 30 ఎకరాలు ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే బొల్లారం పోచమ్మ టెంపుల్ ఎదురుగా కడుతున్నారో అది నిజాం సర్కార్కు సంబంధించిన భూమి 30 ఎకరాలు. అది ఉంది. ఆ కేసులు స్టాప్ చేసి ఈ లీగల్ సమస్యలను పరిష్కరిస్తే అప్పుడు సాఫీగా ఈ యొక్క కారిడార్ ముందుకు సాగుతుందని మా డిమాండ్. శాఖకి ఎటువంటి సంబంధం లేదు. చరిత్ర చూసుకుంటే రక్షణ శాఖ ఒక ఇంచు భూమి కూడా దొరకదు అక్కడ.